హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన నాగవల్లి మన మధుకి వార్నింగ్ ఇస్తుంది అనమాట. నువ్వు పెళ్ళి అయ్యే వరకు నువ్వు మా ఇంటికి రావాలి, ఒక మధులాగా రావాలి, వాని ఫ్రెండ్ లాగా నువ్వు రావాలి. లేదు నేను చిన్ని అని వానికి చెప్తానంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. మధు చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది అనమాట, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత మన వరుణ్ వచ్చేసి ఏంటి బావా ఏంటి మాట్లాడావు అని అంటే అగ్ చేసుకుంటాడు. అగ్ చేసుకోగానే ఏంటి బావా చిన్నప్పటి నుంచి చిన్నిని అంత ప్రేమించి ఇప్పుడు శ్రేయని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావేంటి బావా అని ఒప్పుకోవాలి. అమ్మ నాన్న కోసం ఒప్పుకోవాలి అంటే అత్తయ్య మామయ్య కోసం నువ్వు నీ ప్రేమను చంపుకుంటావా అంటే వాళ్ళ అమ్మ మా అమ్మని చంపేసిందని తెలియగానే చిన్ని మీద ఉన్న ప్రేమ మొత్తం చచ్చిపోయింది. నాకు అమ్మని దూరం చేసిన నేచురాలు మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది బావా? 10 ఏళ్ల నుంచి నేను మా అమ్మకు దూరం అయిపోయాను. ఆ నీచురాలు మీద నాకు ఎలా ప్రేమ ఉంటుంది బావా అన్నాడు. స్నేహితురాల్ని డబ్బు కోసం చంపేసిన అలాంటి వాళ్ళని ఎలా ప్రేమిస్తాను బావా? మా పిన్ని నయం ఇంకా అమ్మలాగా మారి నన్ను ఇంతగా పెంచింది. నేను చిన్ని కోసం వెతుకుతుంటే గిట చెప్పలేరు నేను బాధపడతానని. నేను ఆ చిన్నిని ప్రేమించాను, ఆ చిన్నినే పెళ్లి చేసుకుంటానన్న గిట మా అమ్మ నాన్న ఏమనలేరు. చిన్నిని ప్రేమించిన నేను ఏమైపోతానో అని నాకు అప్పటికి గడువు ఇచ్చాను. ఆ గడువు పూర్తయ్యే లోపలికి నాకు చిన్ని మీద ఉన్న ప్రేమతో నేనేమైపోతానని ఆ నిజం బయట పెట్టాను. ఇన్నేళ్ల పాటు ఆ నిజంని దాచి నన్ను కోరింది ఒకే ఒక కోరిక, శ్రేయాని పెళ్లి చేసుకో. నా కోసం అంతా చేసిన మా అమ్మ నాన్న కోసం నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నా బాధ్యత. మధు వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మధు రాలేదేంటి అని అంటే వాళ్ళ నాన్న అంటాడు మ్యాడీ దించుతాడేమోలే అని అంటే అప్పుడే మధు వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని. వస్తే ఏమైందమ్మా అలా ఉన్నావు అని ఏమైనా గొడవ జరిగిందా అంటే ఏం లేదు అంటది మధు. అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏం జరిగింది చెప్పమ్మా అని అంటే పార్టీలో మ్యాడీకి ఇంకా శ్రేయకి పెళ్లి చేస్తామని చెప్పినంటే వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతుంది. అనౌన్స్ చేయగానే మధు గుండె పలిగిపోయింది. అంకుల్ ఆ మ్యాడీకి చెప్పే అనౌన్స్ చేస్తారా? అలా ఎలా అనౌన్స్ చేస్తారు? మేము బతికి ఉండగా నీ ప్రేమ గెలిపిస్తాం తల్లి, నువ్వేం బాధపడకు అని వాళ్ళ అమ్మ నాన్న భరోసా ఇస్తారు. నీ మనసులో మ్యాడీకి ఉన్న స్థానం ఏంటో మాకు తెలుసు, అలాగే మ్యాడీ మనసులో నీ స్థానం ఏంటో మాకు తెలుసు. ఇట్లా ఒకరినొకరు ప్రేమించుకోవడం గిట తెలుసు, అలాగే ఒకరిని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో గిట మాకు తెలుసు. గతం నీ పక్కనే ఉంది, నీ చుట్టే తిరుగుతుంది. కానీ ఈ పరిస్థితి సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా బాధపడే పరిస్థితి వస్తుందమ్మా. మీ అమ్మ మీద ఉన్న సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి మీ అమ్మ నిర్దోషి అని మ్యాడీకి చూపిస్తే గానీ మీ అమ్మ మీద పడ్డ నిద్ర మాత్రం పో. నువ్వు కోరుకున్న నీ ప్రేమ నీ దగ్గరికి రాదు. అమ్మ నువ్వే తప్పు చేయలేవు అని వాళ్ళ అమ్మ ఫోటో చూసి మధు అంట. అది నాకు తెలుసు, అమ్మ తప్పు చేయదు. అమ్మ తప్పు చేస్తే అది తప్పే కాదు అని నాకు తెలుసు. మ్యాడీకి అర్థమయ్యేలా చేస్తాను. మంది మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్న మ్యాడీకి నిరూపిస్తాను నువ్వు నిర్దోషి అని. మన లోకేష్ శ్రేయ యాక్ట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం అనుకున్నది నెరవేరింది, హ్యాపీగా ఉన్నాం మనం అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అప్పుడే వచ్చి అనుకున్నది నెరవేరిందని హ్యాపీగా ఫీల్ అవ్వకండి, కొన్ని రోజులు అయినాక మీరు అనుకోనిది గిట జరుగుతుంది అని అంటది. అనుకోని జరగడం ఏంటి అని శ్రేయ అంట. ఏమన్నా జరగవచ్చు అని చెప్తున్నాను అని అంటే ఏంటి వరుణ్ హ్యాపీనెస్ వాళ్ళు మీ మామయ్య అనౌన్స్ చేశాడని హ్యాపీనెస్ కొంచెం సేపు గిట ఉండలేక చేస్తున్నావు ఏంటి అసలు అని అంటారు. అన్నయ్య నాకు బావకు పెళ్ళి అవ్వడం నీకు ఇష్టం లేదా? నా ప్రేమ సక్సెస్ అవ్వడం నీకు ఇష్టం లేదా? చిన్నిని అంతకన్నా ప్రేమించిన బావ చిన్నిని మనసులో పెట్టుకొని నేను ఒప్పుకున్నాడంటే నువ్వు మనసులో లేవు. భర్త మనసులో స్నానం లేకుండా మంగళసూత్రం మెడలో ఉంటే ఏం లాభం? ఇప్పుడు మనసులో స్నానం లేకపోయినా ఏంటి, పెళ్ళయ్యాక మన మ్యాడీ మారుతాడు, శ్రేయని ప్రేమిస్తాడు అని అంటే మన వరుణ్ అంటాడు ఇప్పుడు చిన్ని మీద కోపం ఉందేమో కానీ ఫ్యూచర్లో ఆ కోపం పోయి వాళ్ళిద్దరు ఒకటవుతే రేపనే రోజు ఎలా జరుగుతుందో తెలీదు, మనం ఊహించలేము. అంటే నాకు బావ పెళ్లి జరగదంటున్నావా? నేను జరగని అనట్లేదు, ఎంత జరగాలనుకుంటున్నావో అంత జరగకపోవడం గిట జరుగుతుందని చెప్తున్నాను అని. దానికి కారణం నువ్వు బావ మనసు లేకపోవడమే. దాని గురించి ఏంటి? నా రోజుల్లో శ్రేయ దగ్గర అవుతుంది, మ్యాడీ మనసులో చోటు సంపాదించుకుంటుంది, అది అదృష్టమే. ప్లీజ్ అన్నయ్య నువ్వు ఇలా అపశకంగా మాట్లాడు. నువ్వేమో మంచిగా లోహిని పెళ్లి చేసుకొని ప్రేమ వివాహం చేసుకొని వచ్చావు, నేనేమో ఇలా పెళ్లి చేసుకుంటున్నానంటే ఏదో ఒకటి చెప్తున్నావు. మా విషయం వేరు, మీ విషయం వేరు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, కానీ ఇక్కడ నువ్వు మాత్రమే ప్రేమిస్తున్నావు. బావ అసలు నేను ప్రేమించట్లేదు. నా చెల్లెల ప్రేమ సక్సెస్ అవ్వాలని తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను కదా. బాబా మనసులో చిన్ని లేకపోయింటే నేనే అందరికన్నా ఎక్కువ సంతోషపడేదాన్ని. నీ భవిష్యత్తు గురించి 1-2 సార్లు ఆలోచిస్తూ భయంగా ఉంది శ్రేయ, అందుకోసమని చెప్తున్నాను, అర్థం చేసుకో అని అంటే మన లోకి అంటుంది అర్థమవుతుంది, మీ అన్న బాధ అర్థమవుతుంది.
ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళా చిన్నిని పెళ్లి చేసుకుంటాడేమో అని మీ అన్న భయం. దానివల్ల నీ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని బాధ. అందుకే అలా మాట్లాడాడు మీ అన్నయ్య. వరుణ్ భయపడినంతగా చిన్ని మీనకు ఉన్న కోపము మ్యాడీకి ఇప్పట్లో ఎప్పటికీ పోదు. అందుకే నువ్వేం భయపడకు, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. మధు ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది, తనకేమైనా వెళ్తే అప్సెట్ అయిందా అని మన మ్యాడీ అనుకుంటాడు. సరే ఇప్పుడు కాల్ చేద్దామని మధు కాల్ చేస్తాడు. ఏంటి మధు చెప్పకుండా వెళ్ళిపోయావు అని అంటే, పార్టీ మెల్లిగా స్టార్ట్ అవుతుందని తొందరగా వచ్చేసాను అని అంటే, పార్టీ లేటు స్టార్ట్ అవుతుందని ఎవరన్నారు అంటే లోకి వాళ్ళు అన్నారు, అందుకనే నేను తొందరగా వచ్చేసాను. దీనిలో డిస్టర్బ్ ఏముంది, నేను వచ్చి మీ ఇంట్లో దించేవాని కదా అంటే బర్త్డే బాయ్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? పార్టీ బాగా జరిగిందా? జరిగింది, కానీ ఒకటే ఒక లోటు. ఏంటా లోటు? నువ్వు పక్కన లేకపోవడం. కానీ నేను ఒక విషయంలో అయితే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు అని అంటే, నువ్వు తులాభారంలో అందరు వేసినా కానీ తూగాను నేను, నువ్వు ఒక తులసాకు వేయగానే నేను తూగాను. అందుకోసం చిన్నప్పుడు గిట చిన్ని విషయంలో గిట ఇలాగే జరిగింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అలా జరిగింది అనుకున్నాం, కానీ ఈ రోజు గిట అలానే జరిగింది. అందుకే ఇలా జరిగిందని అంటావా? అవును, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక విషయంలో భయంగా ఉంది. ఎందుకు అంటే, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్, చిన్ని నేను గిట చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే చిన్నప్పుడు చిన్ని తులసాగు వేయగానే నేను తూగాను, ఇప్పుడు గిట నువ్వు తులసాగు వేయగానే తూగాను. చిన్ని మీద కోపం వచ్చినట్లు అలాగే నీ మీద గిట కోపం వస్తుందేమో అని భయంగా ఉంది. చిన్ని ముఖం జీవితంలో చూసుకోవద్దు అని అనుకున్నాను, అలాగే నీ మీద గిట అంత కోపం వస్తుందేమో అని భయంగా ఉంది. చాచా అలా జరగదు మ్యాడీ, అలా జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? ఏం జరగదు, అంతా మంచి జరుగుతుంది. లేదు అలా జరగొద్దని అనుకుంటున్నాను అని. నువ్వు అవన్నీ మైండ్లో పెట్టుకోకు, అవన్నీ టెన్షన్ పడకు. ఎందుకు వచ్చామంటే మన కళ్ళ ముందు కనపడ్డాయి అన్ని నిజాలు కాదు, మన ఆలోచనలన్నీ నిజమే కాదు. నువ్వేం ఆలోచించకుండా నిద్రపో, సరేనా అని అంటే సరే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్తాను. థ్యాంక్ యూ మధు అని చెప్పేసి ఫోన్ పెట్టాను. చిన్ని విషయంలో నాకు అంత పెద్ద దెబ్బ తగిలినా కానీ నేను తట్టుకొని నిలబడ్డానంటే దానికి కారణం నా మధునే. చిన్ని వల్ల కలిగిన బాధని పోగొట్టడం ఈ మధు వల్లని. మన దేవ నాగవల్లి ఇంట్లో అందరు హ్యాపీగా ఉన్నారు కదా, నువ్వు హ్యాపీ కదా అని అంటే, ఇంట్లో అందరు హ్యాపీ కదా అంటే హ్యాపీ అంటే మ్యాడీ ఎలా ఉండో చూద్దాం పదా అని అంటే, మ్యాడీ హాల్లో కూర్చుంటా డల్లు కూర్చుంటే ఏమైంది మాది ఎలా ఉన్నావు అని అంటాడు. ఇంట్లో అందరు సంతోషంగా ఉన్నారు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు. అలా సడన్గా అనౌన్స్ చేశానని ఏం ఫీలింగ్ లేదా, హ్యాపీ ఫీలింగ్ లేదా నీకు అని అంటే, ఎందుకున్నది బావా, హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. వాడు హ్యాపీగానే ఉన్నాడు బావా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచి కోసమే నిర్ణయం తీసుకుంటావు. మేము మా గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ నువ్వు మొత్తం ఫ్యామిలీ గురించి మొత్తం ఆలోచిస్తావు, అందరి గురించి మంచి ఆలోచిస్తావు. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేస్తాం బావా అని చెప్పి కదా నాన్న అని చంపేశాడో వాళ్ళు నా కోడలు కాకుండా పోతుందని ఇంకా సంతోషంగా ఉందని, నా మేడ కోడలే ఇంటి కోడలు అవుతుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా చెల్లెకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.